ఎవడు పరిస్థితి ఒక్కడు లేడు పరిస్థితులు. దావీదు నేనే చెప్తా ఉంటాను కానీ అడుగుతానే ఉండు, అడిగేవాళ్ళే నాకు కావాలి, అడిగేవాళ్ళే నాకు కావాలా, డౌట్లు ఉండకూడదు దేవుని దగ్గర. అదే నేను చెప్పేది ఇప్పుడు ఏంటంటే ప్రపంచంలో చూసేట్లయితే యేసు ప్రభు దగ్గరికి రావడమే పెద్ద గొప్ప. యేసు ప్రభు దేవుడని తెలుసుకోవడమే చాలా పెద్ద గొప్ప. ఎందుకంటే ఎన్నో విగ్రహాలు, ఎన్నో మతాలు, ఎన్నో దర్శనాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఏయో కొండల గురించి ఏయో జరుగుతున్నాయి ఇక్కడ. ఆ కొండపతి జరిగింది కూడా జరుగుతుంది. ఇవన్నీ అతీతించి మనం ప్రభు అయిన యేసు దగ్గర పెద్ద గొప్ప. ఒకటి అక్కడ నిలబడతారు, యేసు ప్రభు తెలుసుకొని కొంతమంది అక్కడ నిలబడిపోతారు. ఇంకో కొంతమంది సిలువల గురించి తెలుసుకొని అక్కడ నిలబడిపోతారు. ఇంకా ఇంకా ముందు పోయి ఇంకా చేస్తాడు, ఇంకా ముందు పోయి ఏం చేస్తాడు, పునరుద్ధార శక్తిలోకి వచ్చి ఆడ నిలబడిపోతారు. ఇక నిలబడి ఏం చేస్తారు, ఆఖరికి యేసుప్రభువును పోగొట్టుకుంటారు. ఏమంటా ఆఖరికి యేసుప్రభువును రక్షణను పోగొట్టుకుంటారు. ఏది పోగొట్టుకున్నా కానీ రక్షణ పోగొట్టుకోకూడదు. మెయిన్ 10వ అధ్యాయం చెప్పు, కీర్తన 10. యెహోవా లెమ్ము, దేవా బాధపడవాడిని మరువకము, నీ చేయి ఎత్తుము, దుష్టులని దేవుని దుష్టించుట ఏలా, నీవు విచారణ చేయమని వారు తమ హృదయంలో అనుకుంటే ఏలా, నీవు దీన్ని చూసి ఉన్నావు కదా, వారికి ప్రతీకారం చేయుటకై నువ్వు చేటును పగను కనిపెట్టి చూస్తున్నావు. నిరాధారులు తమ్ముడు నీకు అప్పగించుకుందురు, తండ్రి లేని వారికి నీవు సహాయం వేయి ఉన్నావు. దుష్టులు భుజము విరగొట్టుము, చెడ్డవారి దుష్టం ఏమీ కనపడకూడదు, దాన్ని గూర్చి విచారణ చేయము. యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు, ఆయన దేశంలోనే అన్య జనులు నశించిపోయేది. యెహోవా లోకులు ఇకను భయకారులు కాకుండాట్లు బాధపడి వారి కోరికలు నీవు విని ఉన్నావు. తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయం చూచుటకై నీవు వారి హృదయం స్థిరపరిచి ఉన్నావు. చెవిగ్గి ఆలకించము. యెహోవా నీవెందుకు దూరముగా నిల్చున్నావు, ఆపత్కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు. దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముతున్నాడు, వారు యోచించిన మోసక్రియలో తామే చిక్కుకుందరు. దుష్టుడు తమను వాటికి ఆన్సర్ ఇది. ఫస్ట్ ఇది వచ్చేసి ఆన్సరు మనం చదివలే ఇప్పుడు, దానికి ఆన్సర్ పైన రాసి ఉంటారు. యెహోవా నీవెందుకు దూరంగా నిల్చున్నావు, ఆపత్కాలంలో నువ్వెందుకు దాగి ఉన్నావు. దుష్టుని గర్వించి దీవుని వడిగా తరుముతున్నాడు, వారిని యోచించిన మోసక్రియలో తామే వారు చిక్కుకుందరు. దుష్టులు తమ మనోవలేషన్ బట్టి అసహ్యపడకు, లోకులు యెహోవాను తిరస్కరించరు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయగలుగుతారు. దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుదురు, వాళ్ళెప్పుడు భయం మానుకుని ప్రవర్తించరు. నీ న్యాయ విధులు ఉన్నతమైనవి, వారి దృష్టికి ఆనుకుంటును. వారి తమ శత్రువులందరినీ చూసి తిరస్కరించరు. మేము కదల్చబడము, తరతరంలోకి ఆపద చూడము అని వారు తమ హృదయంలో అనుకుందరు. వారి నోరు శాపంతో కపటంతో వంచితో నిండి ఉన్నది, వారి నాలుక కింద చెగటను పాపము ఉన్నది. ఎల్ల పల్లెలు పాటి చోట్ల పొంచి ఉందరు, చాటని స్థలంలో నిరపరాధులు చంపుదురు. వారి కన్నులు నిరాధారణ పట్టుకుని పొంచుచుందరు. గుహలోని సింహం వల్లే వారు చాటని సింహంలో పొంచి ఉందరు. బాధపడు వారిని పట్టుకుని పొంచి ఉందరు. బాధపడిన మనలో గెలవబట్టి కొందరు, కాగా నిరాధారం నలిగి ఉందరు. వారి బలాత్కారం నిరాధార స్కూలును దేవుడు మరచిపోయాను. ఆయన విముఖుడై ఎప్పుడూ చూడకుండా వారి హృదయంలో ఆనుకుందరు. యెహోవా లెమ్ము, దేవా బాధపడినాను మరుగుతాడు. ఇది ప్రార్థన. ఈ ప్రార్థనలో ఆయన శత్రువుని భయపడే శత్రువులు దగ్గరికి వచ్చేస్తారు. దగ్గరికి వచ్చినప్పుడు యెహోవా నీవెందుకు దూరంగా ఉన్నావు, ఎదురుగా నిలుచున్నావు, ఆపత్కాలంలో నువ్వెందుకు దాగి ఉన్నావు. దుష్టుని గర్వించి నీవు దీనులుగా వడిగా చూస్తున్నావు. అప్పుడు యేసించిన మోసక్రియలో తామే చిక్కుదురు. అందుకే దావీదు ఇంకొక విషయంలో చెప్తున్నాడు. 37వ కీర్తన మొదటి వచనం చదవండి. 37వ కీర్తన మొదటి వచనం. వీళ్ళ గతి ఎట్లుంటుందో చూడు. చెడ్డవారం చూసి నువ్వు వ్యసనపడకము, దుష్కారములు చేయవారిని చూసి మచ్చరపడకము. వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వల్లే వాడిపోదురు. యెహోవా యందు నమ్మకించి మేలు చేయము, దేశమును నివసించి సత్యమును అనుసరించము. యెహోవాను బట్టి సంతోషించము, ఆయన నీ హృదయవాంఛలు తీర్చు. ఇది ఆన్సర్. దానికి అటువంటి ఆ చెడ్డవారిని చూసి నువ్వు ఆశపడకూడదు, దుష్కారం చేసిన వాడు మచ్చరపడకూడదు. వారు ఏంటంటే
లేదు. కానీ ఈయన దగ్గర తెలుస్తుంది వాళ్ళు అన్నిళ్ళు మాదిరిగా 2 రోజులు అట్టుంటారు, 2 రోజులు ఇట్టుంటారు. ఆ పాపం మనం చేస్తున్నామని అడిగేదానికి అంటే నేనేమనుకున్నాను, దేవుడి చిత్తం కదా మనకు దొరికినట్టుగా అనుకున్నాము. కానీ దేవుడి చిత్తం బట్టి ఈ వాక్యాలు ఇచ్చినాడు వాళ్ళ విషయంలో, పిల్లల విషయంలో. అంటే వాళ్ళని చూసి చెడువాళ్ళని చూసి మనం మర్చిపోకూడదు కదా, దేవుడు నమ్ముకోలేదు కదా, వాళ్ళు పరిస్థితులు రారు కదా అనే ఆలోచన అయితే నాకు ఉంది పూర్తిగా. కానీ మా ఊళ్ళో అప్పుడు అన్నిలుగా ఉన్నప్పుడైతే వాళ్ళ దేవుడు నమ్ముతుంది అన్నిలు కదా మార్కెట్ వాళ్ళు చేసుకున్నప్పుడు ఏమైంది, మళ్ళీ వాళ్ళు చెప్పిన మాట ఇది కూడా నేను బాగా వచ్చాను కదా. అలానే అదొక విషయంలో అయితే నా హృదయంలో ఉంటుంది అదొకటి. కానీ తల్లి తండ్రి అని లేని పిల్లలు మనం ఆదరించాలని ఇక మనకు చేసిన వాక్యంలో దాని చెప్తారో నాకు అది కనపడింది. తల్లిదండ్రులు ఆయన చూసుకోలేదు అదే మనం లేదని కాదులే, వాళ్ళకి తల్లిదండ్రులు లేదని కాదన్నా, తల్లిదండ్రులు లేదంటే వాళ్ళకు ఆ ప్రేమ లేదన్న అమ్మాయికి కొద్దిగా, అంటే తల్లిదండ్రుల ప్రేమే లేదు అమ్మాయికి అక్కడ. కానీ అంటే అదొక ప్రేమతో మనము దగ్గర తీసుకుంటే బాగుంటది. అంటే ఒకప్పటికేమో శత్రువుగానే ఉంటారు అదేమో, కానీ మనం శత్రువుగా అయితే మనం చూడాలి, మనం క్షమించాలి కదా, మన దేవుడు మనం క్షమించి మనమేం చేస్తున్నాం మనమా. అందుకని ఇంకొక ఆలోచన ఆలోచన అంతా పోయిందిన్నా. నేను చెప్పిన వాళ్ళకి ఈ రోజు నుంచి ఆయనని ఈ రోజు ఈ రోజు నుంచి సంవత్సరం వరకు ఇట్లే పంపింది భద్రముకి ఊరితో పంపిస్తున్న కాదు. దేవుడిని నమ్ముకొని రోజు వారం బొమ్మలు చెప్పు, మళ్ళీ మన దేవుడు ఇప్పిస్తాడు వాళ్ళకి. ఊరితో పార్టీషన్ తీసుకొని దేవుడు అంటే తెలియకుండా చేసి అదిలో వచ్చినప్పుడు పోయింది. కానీ అమ్మాయికి దేవుడు అంటే తెలియదు, తెలియదు. ఈ రోజు నాకు సంవత్సరం మందిరానికి నడిపించు అదే విధంగా అదే సంవత్సరంలో మేము చేసుకుంటాం. వద్దని చెప్పలా ఈ మాట కరెక్ట్గా చెప్పినా వాళ్ళకి ప్రార్థన పెట్టి రెండు దిక్కులు చెప్తున్నాడు. ఇక మనసు తల్లి లేని వారిని ఆదరించమని చెప్తున్నాడు. అక్కడ పోతే దేవుడు చెప్తున్నాడు కదా. అప్పుడు ఒక విషయం అపోస్తులైన పౌలు ఒక విషయం చెప్తున్నాడు. ఫస్ట్ కొరింథీయులకు రాసిన పత్రికలో ఇప్పుడు ఏం చేసినాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చెప్పినాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని ఏడగొట్టాడు, మేకులు కొట్టేశాడు. మేకులు కొట్టేసి అప్పుడు ఏం చెప్తున్నాడు, ధర్మశాస్త్రం ఇప్పుడు ఎవరు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తులో మనం ఏముండాలి, విశ్వాసం అయినాం. విశ్వాసులకు అవిశ్వాసంతో ఏమి పొద్దు, విశ్వాసులకు అవిశ్వాసంతో ఏమి పొద్దు. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించుకుంటావో లేదో నీకేం తెలుసు. ఓ పురుషుడా, నీ భార్యను రక్షించుకుంటావో నీకేం తెలుసు అంటున్నాడు దేవుడు. ఆ విషయమై మనం ప్రార్థించాలన్నమాట. ఫస్ట్ ప్రభువును తెలుసుకోవాలి. ప్రభువు ఏలనగా మన ప్రాబ్లంలోకి వచ్చి మనం అయితే దేవుని కృపావరం, అది ప్రభు ఇచ్చే వరం అన్నమాట. రక్షణ అనేది అది ఫ్రీ అందరికీ. రక్షణ పొంది విశ్వాసంలో ఉన్నారా, అప్పుడు మనం వచ్చేసి చేసాడు. ఇప్పుడు మనం ఆల్రెడీ పెళ్ళయిందంట, ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు ఉంటారు కొంతమంది. ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళకి ఏం చేస్తాడు దేవుడు, వాళ్ళని వదలకూడదు అంటాడు, వాళ్ళను వదిలేయకూడదు. వాళ్ళ లాగంలో వాళ్ళు రాండి, వాళ్ళు రక్షణలో వచ్చితే ఓకే, రానప్పుడు వాళ్ళు వదలవద్దు. నీ ధర్మం నువ్వు చేయాలి, వాళ్ళ ధర్మం వాళ్ళు చేసేస్తారు. నీ ధర్మం ఏం చేయాలా, నువ్వు వాళ్ళని సాకాలా, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలా. ఈ పరిస్థితుల్లో మనం చిక్కుకోకుండా ముందుగానే జాగ్రత్త పడి విశ్వాసితో అవిశ్వాసం ఉండడం బెస్ట్. పౌలు అదే చెప్తాడు. అలా లేనప్పుడు పెళ్లి కాకుండా ఉంటే ఇంకా బెస్ట్. అంటే అట్లా అయినప్పుడు పెళ్లి కాకుండా ఇంకా బెస్ట్. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరిని పిలిచినాడు. ఎవరిని ఆయన పిలిచినాడు, ఎవరిని సంస్కరించలే, ఎవరిని వాపసు పంపిలా. ఆయన దగ్గర వచ్చిన వాడు ప్రతి ఒక్కడు రక్షణ పొందినాడు. ఒకడు రక్షణ పొందడు. ఎవరు అతడు? యేసుప్రభు దగ్గరికి వస్తాడు పరిగెత్తుకుంటా, అయ్యా నేను ఎక్కడ పోవాలంటాడు, పరలోకానికి పోవాలి. డైరెక్ట్ అడిగింది, మంచి క్వశ్చన్ అడుగుతాడు. నేను పరలోకి పోవాలంటే ఎస్, నువ్వు పరలోకం పోవాలంటే ఏం చేయాలి తెలుసు కదా అంటాడు. అప్పుడు ఏం చెప్తాడు ఆయన,
ఆయన ఏం చెప్తాడు, నువ్వు పరలోకానికి పోవాలంటే అంటే నేను ఫలానా చేయకూడదు, అది చేయదు, విచారం చేయదు, ఇది అంటే అని చెప్తే లాస్ట్కు అవన్నీ నేను చిన్నప్పటి నుంచే ఆలోచిస్తానంట. సరే నీ దగ్గర ఉన్న ధనాన్ని ఇచ్చేసి నన్ను వెంబడించంటాడు. ఎవరిని? ఆ ధనికుడిని. ఆమె ఏమవుతాడు? ఆ ధనికుడు ధనాన్ని చూసుకుంటాడు. ఏమంటాడు? ధనాన్ని చూసుకుంటాడు, ప్రభువుని విడిచిపెట్టేస్తాడు. అందుకు ప్రభు ఏం చెప్తాడు? ధనవంతుడు సూది బెజ్జంలో దూరడం కంటే ఒంట సూది బెజ్జంలో దూరడం సులభం అంటాడు. అంటే దాని అర్థం ఏమంటే ధనవంతుడు ధనాన్ని ప్రేమిస్తాడు. ధనాన్ని ప్రేమిస్తాడు కాబట్టి ప్రభువును ప్రేమించలేడు. కాబట్టి అటువంటి విషయంలో మనం విశ్వాసంతో అవిశ్వాసంతో తెలిసి దాంట్లో పడకూడదు. తెలిసి దాంట్లో పడి మళ్ళీ ఇడిపించుకొని ఇగులాడకూడదు. మనం తెలిసినప్పుడే మనం విశ్వాసంతో అవిశ్వాసాలతో ఉండడం బెటర్ అంటున్నాడు దేవుడు వాక్యంలో. మనం చూసినట్లయితే నీకు ఏమి పొత్తు అంటాడు, అవిశ్వాసంతో నీకేం పొత్తు అంటాడు. ఫస్ట్ తెలిసి కూడా మనము దాంట్లో దుక్కుతున్నామంటే మనం తెలుసు కూడా దాంట్లో ఉంటే మనకు బాధ్యత ఉంది. మళ్ళీ ఆ విశ్వాసం అవుతుందో లేదో, ఓన్లీ మ్యారేజ్ కోసం విశ్వాసమై మళ్ళీ ఆ విశ్వాసంలో పోతుందో లేదా అనేది కూడా దేవుని యొక్క చిత్తమై ఉండాలన్నమాట. దేవుని యొక్క చిత్తం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? దేవుని చిత్తం కడగాలి. దేవుని చిత్తం కలగాలంటే మనం ఉపసించి ప్రార్థించాలి. ఎందుకంటే విశ్వాసకి మ్యారేజ్ కానీ ఏమైనా అయితే వాళ్ళు ఆత్మానుసారంగా నడుస్తారు. ఆత్మానుసారంగా వాళ్ళిద్దరూ దేవుని అంటే నేను చెప్పేది అంటే ఇద్దరు ఒకే దేవుని కొలసాలన్నమాట. వాళ్ళ రంగు, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ దానం గణం ఏం అవసరం లేదు. ఆమె యేసుప్రభుని కొలసాలా, ఆ పురుషుడు యేసుప్రభుని కొలిచినట్లయితే ఇంకేం చూడడం అవసరం లేదు. ఇద్దరిని కలిపేయచ్చు. అర్థమైందా? ఇద్దరిని కలిపేయచ్చు. ఆమె యేసుప్రభుని నమ్మాలా, ఉండాలా, ఆయన యేసుప్రభుని నమ్మి ఉండాలా. ఇద్దరు విశ్వాసులు అయి ఉంటే మనం వాళ్ళని విడదీసేదానికి మనం ఎవరు? నీతిమంతుడు లేడు, ఒకడు లేడు అని దేవుడు చెప్తున్నాడు. అయినప్పటికీ విశ్వాసం ద్వారా మనం ఏమైనా దేవుడు మన నీతి అయినాడు. ఈ గ్రంథంలో చూసినట్టే దేవుడే మన నీతి. ఎందుకంటే ఆయన నీతి మనకిచ్చి రక్షించుకున్నాడు. ధర్మశాస్త్రం వల్ల మనం నీతిమంతులు కాలేము. ఏమంటే ధర్మశాస్త్రం ఆది కాలం నుంచి చూసినట్టే అందరూ తప్పులు చేసిన వాళ్ళే దేవునికి దూరంగా ఉండాలి. దేవాదేవుడై ఉండి ఆయన మానవ శరీరంలో మన మధ్య వచ్చి నివసించి మన పాపంలో మరణించి తిరిగి రానన్నాడు. ఈ విశ్వాసం అందరిలో ఉందా లేదా? ఈ విశ్వాసంలో గట్టి నమ్మకం ఉన్నట్లయితే మనకు ఏమీ అడ్డం రావు. మరణం అడ్డం కాదు, వ్యాధి అడ్డం కాదు, కుంటి అర్థం కాదు, గుడ్డి అర్థం కాదు, అనాథులు అర్థం కాదు. అనాథులు ఎవరు అంటున్నారు? అనాథులు లేరు. దేవుడు ఉన్నారు. ప్రతి ఒక్కరికి దేవుడు ఉన్నారు. అనాథ ఎవరు లేదు. నాకు కొంతమంది అనుకుంటారు నాకు కూతురు లేరే, నాకు అందరు కొడుకులే. కొంతమంది అనుకుంటారు నాకు అందరి కూతుర్లే, కొడుకులు లేరే. ఇవన్నీ లోక ఆచారం, లోకాసంతం. నాకు ఒక కూతురు ఒక కొడుకుంటే బాగుండే, లేకపోతే ఇద్దరు కూతుర్లు ఇద్దరు కొడుకులు ఉంటే బాగుండే. ఇవన్నీ లోకలు అనుకుంటారు. కొంతమందికి బిడ్డలే లేరు. వాళ్ళకేం చేస్తారు? దేవుడు ఎవరికి అన్యాయం చేయలే. ఎవరు ఏ స్థితిగతిలో ఉన్నా ఇప్పటికీ ఆయన్ను మనం ఆరాధించాలి, పూజించాలి. ఆయన్ను విశ్వాసంలో నడపాలనేదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే చెప్తున్నాడు ఇక్కడ. మనం ఎఫ్సీల పత్రిక చూసినట్లయితే చూడండి, 4వ అధ్యాయంలో రండి. కాబట్టి మీరు సమాధానం బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యం కాపాడుకొని శ్రద్ధ కలిగి వారై ప్రేమతో ఒకరినొకరు సహించు మీరు పిలువబడిన పిలుపును తగినగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతో సాత్వికంతో నడుచుకోవాలని ప్రభువుని బట్టి ఖైదీలైన నేను బతిమాలుతున్నాను. శరీరం ఒకటే, ఆత్మ ఒక్కడే, ఆపరకమైన పిలుపు ఒకటే, నిరీక్షణ ఒకటే, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నవాడు. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించిన వరం యొక్క ప్రమాణం చొప్పున పురోగమనం. అందుచేత మనం ఆయన ఆరోహణప్పుడు చెరగాన పట్టుకుని మనుషులు ఈవులు అనుగ్రహించని చెప్పబడేది. అవరోహణగా ఆయన భూమి యొక్క కింది భాగంలో దిగినని అర్థమిచ్చును తున్నది కదా. దిగువాడును తానే సమస్తము నింపినట్లు ఆకాశములన్నింటినీ మరి పైకి ఆహోరమైన వాడు అన్నాడు. మనమందరం విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది
సంపూర్ణ పురుషులందుకు అనగా క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగిన వరకు ఆయన ఇలాగ శ్రమించడం. పరిశుద్ధులు పరిపూర్ణకు, క్రీస్తు శరీరం సేవాభివృద్ధులకు, పరిచయ ధర్మం జరుగుటకు ఆయన కొందరు అపోస్తులుగాను, కొందరు ప్రవర్తనలుగాను, కొందరు స్వార్థకులుగాను, కొందరు కాపురులుగాను, కొందరు ఉపదేశాలు నిమించు. అందువల్ల మనం ఏకము పిల్లలమైండి మనుషుల మయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గంలాగా ఉపయుక్తుగాలి కొట్టుకున్నట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశము ఇటు అటు కొట్టిపోనుగా అలల చేత శ్రమగా ప్రేమ కలిగి సత్యం చెప్పు క్రీస్తు వలె ఉండటకు మనమేమో విషయంలో ఎదుగు. ఆయన శిరస్సు ఉన్నాడు. ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమ్మటమని తనలో ఉన్న ప్రతి అవయవం తన పరిమాణం చొప్పున పనిచేయము. ప్రతి కీలుకు కలిగినదే అర్థపడింది. ప్రేమను తమ క్షేమాభివృద్ధి కలిగి ఉన్నట్టు శరీరంలో అభివృద్ధి కలిగింది. కాబట్టి అన్ని జనులు నడుచుకుంటూ మీరు ఇక మీద నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యం ఇస్తున్నాను. వారైతే అంధకారమైన మసకాలై తమ హృదయం కార్యంలో తమలో అజ్ఞానత దేవుని వల్ల జీవం నుండి వేరుపరచడం. తమ మనసు నాకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకుందరు. వారు సిగ్గులేని వారైన నానా విధమైన అపత్ర ఆవశ్యకతో అనుకున్నారు, కాముకంతో అప్పగించరు. అయితే మీరు యేసును కూర్చుని విని ఆయన సత్యమును ఉన్నదని ఉండగానే ఆయన ఎందుకు ఉపదేశించిన వారిలో మీరు ఎలాగ క్రీస్తుని నడుచుకుంటూ కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనే అయితే మోసమైన దురాశను చెడిపోవచ్చు. ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్త వచ్చి నూతన పుట్టినవాడిన నీతియు యథార్థమైన భక్తి వారి దేవుని పోలిగా సృష్టించబడిన దైవ నవీన స్వభావం ధరించుకుంది. మనం ఒకరినొకరు అమలమై ఉన్నాం కాబట్టి అబద్ధం అంటమాని ప్రతి వాడు తన పొరుగున సత్యమే మాట్లాడను. కోపడి కానీ పాపం చేయకడి, సూరసములకు నిలిచేయడు, అపవాదికి చోటు ఇక్కడి, ఇంక మీద దొంగలుగా అక్కరగాలకు ప్రజలు మీకు నిమిత్తం చేతుల్లో మంచి చేయొచ్చు కష్టపడను. వినువారికి మేలు కొన్నట్లు అవసరం క్షమాభివృద్ధమైన అను కవలసం పలుకుడు కానీ దుర్భాషయే కానీ మీ నోట రానికి. దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపరచుకుని విమోచనం వరకు ఆయన యందు మీరు ప్రతింపబడి ఉన్నారు. సంవత్సరము దేశం కోపపడి అల్లరి దోషణకు సంపూర్తిస్తుంది. మీరు విసిరిపెట్టి ఒకరినేళ్ళ ఒకటి దయగలిగి కరుణాసముంది క్రీస్తు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినవుతుంది. కావున ప్రియులారా, పిల్లల వల్ల దేవుని పిల్లలు క్రీస్తు ప్రేమించి పరమేశ్వరుడుగా ఉంటూ తను తాను అర్పణగాను బలిగాను అర్పించు. అలాగనే మీరు ప్రేమగా నడుచుకోండి. మీరు జాగ్రత్తగా కానీ నేను పిల్లల్ని ఎత్తకూడదు. ఇదే పరిస్థితులు తగినది. కృతజ్ఞత వచ్చినవే మీరు వచ్చున్నారు. మీరు బూతులేండు పోకిరి మాటలను చేయకూడదు. క్రీస్తు యొక్క వ్యర్థమైన మాటలను మోసపడుకోండి. ఉగ్రతాదేమో అదేలోకి వచ్చినప్పుడు మీరు అట్టి వారితో పాలివారై ఉండకని. మీరు పూర్వమందు చీకటి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగు ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధంలో మంచితనము, నీతి, సత్యము వీటిలో కనపడుతుంది. కనుక ప్రభు ఏదికి ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించు వెలుగు సంబంధంలో నడుచుకోండి. నిష్ఫలమైన అంధకార క్రియలో పాలివారేకండి, వాటిని ఖండించండి. ఎలాగా అటు క్రియలు చేవారు రహస్యమైన పనుల గురించి మాట్లాడకై అవమానకరమైనది. సమస్తము ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపడి ఏదో అది వెలుగు కదా. అందుచేత నిద్రించని మేల్కొని మృతుల్లోని లెమ్ము క్రీస్తుని మీద ప్రకాశించిన న్యాయంతో చెప్పండి. దినములు చెడ్డవి కనుక మీరు సమయం పొందగా సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానములు కాక నడుచుకోండి, జాగ్రత్త చూసుకోండి. ఇందు నిమిత్తం మీరు అవేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి. మరియు మధ్యమతో మధ్యలోకండి దాని ఉదాహరణ. అయితే ఆత్మపూర్లో నుండి ఒకరినొకరు కీర్తనలతోనూ సంగీతంలోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించండి. మీ హృదయంలో ప్రభువును గురించి పాడుచుకుంటే మన ప్రభుత్వ యేసుక్రీస్తు పెరట సమస్తం గురించి తండ్రి అయిన దేవుడికి ఎల్లప్పుడూ సుఖనాశం క్రీస్తు ప్రేమతో ఒకరొకరు లోబడి. స్త్రీలారా, ప్రభు వల్లే మీ సొంత లోబడి. క్రీస్తు సంఘములకు శిరసైనాడు, పురుషుడు భార్యకు శిరసైనాడు, క్రీస్తే శరీరంలో రక్షించున్నాడు. సంఘం క్రీస్తులో ఉండగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించండి. అట్లా క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకములను ముడతలను అటు మరి ఏదైనా లేక పరిశుద్ధముగా నిర్దేశముగాను మహిమ గల సంఘమును ఆయన తన ఎదుట తాను నిలబడుకున్నాడు. వాక్యముతో మొదటి స్థానంతో దాన్ని పరితపరిచి పరితపరికై దాని కొరకు తాను అప్పగించుకున్నాడు. అటువలనే పురుషులు కూడా తన భార్యను ప్రేమించడు. తన శరీరం ద్వేషించేవాడు లేడు, కానీ ప్రతి వాడు దాన్ని పోషించాడు. మనము క్రీస్తు శరీరములకు అవలవి ఉన్నాడు కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సమరస్తున్నాడు. ఈ హేతువు చేసే పురుషుడు తన తండ్రిని విడిచాడు. కావున ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మను ప్రార్థన విజ్ఞాపన చేసుకున్నాడు. మరియు దేని నిమిత్తం రాయబాయ సంఖ్యలో ఉన్నాడు ఆ సువార్త మనం ధైర్యంగా తెలియజేందుకు మేము మాట్లాడుతున్నాం. దాని గురించి నేను మాట్లాడాల్సిన ధైర్యంతో మాట్లాడుతున్నాను. వాక్ చేసుకోవడం వల్ల నా మీతో సంపూర్ణమై మీరు క్షేమకు ప్రియ సహోదరుడు ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు తనకి సంగతులు తెలియనట్టు మీరు సమాచారం తెలుసుకోండి. మీ హృదయం ఓదార్చుటకు అతని మీ ఎందుకు వచ్చింది. తండ్రి దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తును సమాధానము విశ్వాసం కూడా ప్రేమయు సౌరవులు కలుగుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృపకలుగుగాక. కాబట్టి మనము మన ఇష్టాలు ప్రార్థన కాకుండా దేవుని చిత్రం గ్రహించాలి. ఓన్లీ పెళ్లి కోసమే దేవుని దగ్గర పోయింది. పెళ్లి తర్వాత మళ్ళీ దేవుడిలోకి వచ్చిందంటే కుదరదు. ఒకటి. రెండవది విషయం వచ్చేసి ఆ విషయం వాళ్ళకు ఖండితంగా చెప్పకూడదు. మీరు ఏమారు ఉండాలా, ఒక సంవత్సరం మేము చూస్తాం, మనమెవరు చూసేదానికి
ఎంతోమంది విశ్వాసులు కూడా పడిపోయినారు. జీవితంలో చూసినట్లయితే ఎంతోమంది విశ్వాసులు కూడా పెళ్లి చేసుకొని విశ్వాసంలో చేసుకొని విశ్వాసం కూడా పడిపోయినారు లోకంలో. దేవుడిని ఇష్టపెట్టారు. కానీ దేవుడు వచ్చేసి ఇష్టపెట్టేవాడు. ఒకసారి రక్షణ పొందిన తర్వాత దేవుని కార్యం అది, దేవుని కార్యం కాబట్టి ఆయన ఎవరిని వదలడు. ఆఖరించి వరకు చేపట్టుకుంటాడు. ఇంకా నేను నరకానికి పోతానంటే ఏం చేయలేదు, వదిలేస్తాడు. పోనాడు నరకానికి పోను. అందువల్ల దినము చెడ్డవి కనుక అందరూ అంతటా మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించడం ప్రధాన ఆజ్ఞ. అందరూ ఎవరైతే యేసును అంగీకరించారో విశ్వాసులతో పొత్తు పెట్టుకోవచ్చు. అవిశ్వాసంలో పొత్తు పెట్టడం అంత మంచిది కాదని దేవుని వాక్యం వాళ్ళు హెచ్చరిస్తుంది. కావున ప్రతి ఒక్కరు ప్రార్థనలో పెట్టి ఆయన చిత్త ప్రకారం జరిగించేదంటే జరిగించవచ్చు. వాళ్ళ అనాథలు కానీ, ఇల్లు ఉండేవాళ్ళు కానీ, ఇల్లు లేని వాళ్ళు కానీ, ధనవంతులు కానీ, పేదవాళ్ళు కానీ ఏ ప్రాబ్లం లేదు. కానీ దేవుని ఎరిగి ఉన్నారా, దేవుని ఎరుగుటియే నిత్య నియమం. ఇద్దరు నిత్య జీవనానికి పోగలుగుతారా లేదా అనేది మనం గ్రహించడం. కానీ దేవాదేవుడి చిత్తం అయితే వాళ్ళని ఎటువంటి వాళ్ళని కలుపుతాడు, వాళ్ళ యొక్క విశ్వాసం బలపడుతుంది. ఎంతమంది విశ్వాసులు ధైర్యంగా ఉన్నారో వాళ్ళు పడగొట్టాలంటే దేవుని సాతాను పడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. వారిని ఇల్లు కూర్చొని ఏం ఆలోచించకూడదు. చెడ్డవారిని చూసి నువ్వు వ్యసనపడవద్దు. దేవుని వైపు చూడు, ఆయన సత్యం తెలుసు, ఆయన ఆరాధించు, ఆయన పూజించు, ఆయన ఇష్టమైతే నీకు బయలుపరిస్తే ఆ విధంగా నడుచుకో. ఇది దేవుని యొక్క శుభార్త. ప్రార్థన చేసుకోండి. నేను ప్రార్థన చేస్తాను. ఫస్ట్ మహాప్రసన్న పరలోకము తండ్రి, మహోన్నతుడ, సర్వాధికారి అయిన దేవ, జీవగల దేవ, జీవాధిపతి, మరొకసారి ఉపవాస ప్రార్థన కూడిక నిమిత్తమే కూడి మేమందరము మీ యొక్క మందిరంలో సాలెమానంలో కూడి అనేక విషయంలో తెలుసుకున్నామునైనా. అవునైనా నీ చిత్తమేదో మేము గ్రహించటకు మా కనులను మా యొక్క జ్ఞానం సరిపోదు. కాబట్టి మీరే మా మధ్య ఉండి మీ చిత్తాన్ని బయలుపరిచి మీరు ఏమి చేయగలుగుతున్నారో చేసి వారిని ఆఖరి వరకు విశ్వాసంలో నడిపించి ప్రతి విషయంలో వాడిని జరిపి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తుకి అతి పరిశుద్ధనామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేయండి. ఆనందమే